హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నైట్ డిన్నర్ కోసం అయితే చపాతి ఇంకా రాజ్మా కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే రాజ్మా కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ పొద్దున నానబెట్టుకొని ఇప్పుడైతే ఉడికించుకున్నాను. నైట్కి అయితే ఒక 3-4 విజిల్స్ ఉడికనివ్వండి. అలాగే 2 స్పూన్ల నూనె అయితే పోసుకున్నాను. నూనె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాము. కొంచెం వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక చెక్క, 2 లవంగాలు, ఇలాచి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా సాజీర వేసుకోండి. ఉంటే నా దగ్గర లేదు, నేను వేయట్లేదండి, అందుకే జీలకర్ర వేసాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మీకు ఇలా వద్దనుకుంటే మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు అండి, పేస్ట్ లెక్కల. చపాతీలో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై కానివ్వండి. కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. లైక్ అయితే రావట్లేదండి, ఒక లైక్ అయితే వేయండి వీడియో చూసుకుంటూ. చూడండి, ఉల్లిపాయలు అయితే ఇలా మంచిగా వేగాలండి, రెడ్ కలర్కి రావాలి. ఒక 2 టమాటాలు ఇలా ప్యూరీలకి వేసుకోండి. ఇందులోనే ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోండి. లేదంటే మీరు ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యూరీని అయితే ఇందులో వేసుకుందాము. చూడండి, మొత్తం అయితే ఇందులో వేసాను. ఇది మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. దీన్ని అయితే పచ్చివాసన అనేది మొత్తం పోవాలండి. చూడండి, ఇది బాగా మగ్గింది కదా మంచిగా. ఇలా బాగా వేగాలండి. టమాటా ప్యూరీ, ఉల్లిపాయలు ఇట్లా మొత్తం ఇలా అల్లం ఎల్లిగడ్డ ఇట్లా మొత్తం మిక్సీకి వేసుకున్నాం కదా. సో మంచిగా వేగి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. గరం మసాలా వేస్తాం కాబట్టి కారం ఎక్కువ కాకుండా చూసుకోండి. నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము రాజ్మా ఉడికించేటప్పుడు కొద్దిగా వేసామండి, సో చూసుకొని వేసుకోండి. కావాలంటే సరిపోకుండా తర్వాత వేసుకుందాము. ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వండి. ఉప్పు, కారం, మసాలాలు వేసినాం కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, మంచిగా వేగిపోయింది కదా మసాలాలు అయితే. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. రాజ్మా ఉడికించినాం కదా, అందులో వాటర్ ఉన్నాయి కదా, రాజ్మా అందులో వాటర్ మొత్తం ఇందులో వేసేసుకోండి. మీకు కావాలంటే ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి, నేనైతే వేయనండి, ఇవే సరిపోతుంది. చూడండి, ఇలా వచ్చింది కదా. ఒక 7-8 నిమిషాలు అయితే దీన్ని మంచిగా మగ్గనివ్వండి. మూత పెట్టుకొని మగ్గనిద్దాం దీన్ని అయితే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి ఇప్పుడే. ఓకేనా? ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టి మగ్గనిస్తున్నా. చూడండి, కూర అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది. నూనె పైకి వచ్చిందంటే కూర రెడీ అండి. ఒక్క 5 మినిట్స్ ఉంచుకొని బంద్ చేసుకుందాము స్టవ్ అయితే. చపాతీకి అయితే పిండి కలిపానండి. చపాతీ అయితే వేస్తాను ఇప్పుడు. ఇది పక్కన షిఫ్ట్ చేసి చపాతీ అయితే వేస్తా. ఓకేనా?
చూడండి ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రావాలి థిక్నెస్ అనేది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. అప్పుడే చపాతీలో కానీ బగారా రైస్, జీరా రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. బాగా వచ్చింది కదా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ప్లీజ్ అండి వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ అయితే చేయట్లేరు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, రాజ్మా కర్రీలోకి అయితే చపాతీలు అయితే రెడీ చేస్తున్నాను. కూర రెడీ అయిందిగా, వేడివేడిగా చపాతీలు అయితే వేస్తున్నాను. అన్నీ ఒకేసారి తాల్చి పెట్టుకుంటానండి. ఇలా కాల్చుకుంటాను. చూడండి చపాతీలు అయితే మంచిగా వంగుతున్నాయి. నేనైతే నూనె ఎక్కువ వాడనండి, లైట్గా వేస్తాను అంతే. చపాతీలు మేము వేసేస్తారు. చపాతీ అనేది ఆయిల్ ఫుడ్ కాకుండా తినడం అండి. సో అన్నిటికీ ఆయిలే వాడితే హెల్త్కి అంత మంచిది కాదు కదా. కొన్నిటికి వాడాలి, కొన్నిటికి అవాయిడ్ చేయాలి. చూడండి చపాతీలు అయితే మంచిగా వస్తున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, చపాతీలు అయితే మస్తు వస్తున్నాయి కదా. కూర అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలు ఇట్లా అయిపోయినాయి కూర అయ్యేలోపు అయితే. చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి ఫ్రెండ్స్, చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి. చూడండి దూదిలాగా వచ్చినాయండి. ఆ కూర ఈ చపాతీ తింటుంటే మస్తు ఉంటుందండి. ముసురైతే ఇంకా పడుతూనే ఉంది, అస్సలు తగ్గలేదు. మీ కాడ ఇట్లా పడుతుందా ఫ్రెండ్స్? వేడివేడిగా ఇప్పుడైతే తిందాం ఇంకా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే తింటున్నాము ఇప్పుడు. చపాతీలు అయితే వేసుకున్నాము. కర్రీ పెట్టుకున్నావారా? మావాడు వాడే లాగిస్తున్నా. నువ్వు గుడ్డురా. వాడు తింటుండు. మా వారే వడ్డిస్తుండే ఈరోజు అయితే. నాకు ఇట్లా పెట్టి కూర చాలు సార్, చాలు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే తింటున్నాం. మీరు తిన్నారా? మీ ఇంట్లో ఏం చేసుకురు ఈరోజు? మేమైతే చపాతీ, రాజ్మా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. వీడియో మొత్తం చూసి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే కొత్త వాళ్ళు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్ బాయ్.